మామ ప్రజెంట్ జరుగుతున్న ఏషియా కప్లో మన టీం పర్ఫార్మెన్స్ గురించి మీకు కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పాలని అనుకుంటున్నాం మామ. అది విన్నాక సేమ్ టీంతో మనం నెక్స్ట్ ఇయర్ T20 వరల్డ్ కప్కి వెళ్తే ఆ కప్ని డిఫెండ్ చేసుకోలేమని కూడా అనిపిస్తుంది. ఈ ఏషియా కప్లో ఇండియా సైడ్ హైయెస్ట్ సిక్సెస్ కొట్టిన ప్లేయర్ అభిషేక్ శర్మ విత్ 17 సిక్సెస్. ఇంకా మిగిలిన కంప్లీట్ టీం మొత్తం కలిసి కొట్టిన సిక్సెస్ 16 సిక్సెస్. ఈ సీజన్లో హైయెస్ట్ రన్స్ కొట్టింది అభిషేక్ శర్మ విత్ 248 రన్స్. తన తర్వాత నెక్స్ట్ ఇండియన్ బ్యాట్స్మెన్ ఏ పొజిషన్లో ఉన్నారు తెలుసా? 10th ప్లేస్లో శుభ్మన్ గిల్. అది కూడా తను కొట్టింది 111 రన్స్. ఫస్ట్ ప్లేస్ అండ్ సెకండ్ ప్లేస్లో ఉన్న ఇండియన్స్కి 130+ రన్స్ డిఫరెన్స్ ఉందంటే ఇంకా మిగిలిన బ్యాట్స్మెన్స్ ఎక్కడున్నారు మీరు ఇమాజిన్ చేయండి. హైయెస్ట్ వికెట్స్ టేకింగ్ ఇండియా నుంచి ఫస్ట్ ప్లేస్లో కుల్దీప్ యాదవ్ 12 వికెట్స్తో ఉంటే సేమ్ లిస్ట్లో సెకండ్ ఇండియన్ బౌలర్ 13th ప్లేస్లో ఉన్నాడు విత్ 5 వికెట్స్. మొన్న జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓపెనింగ్ పేర్ స్ట్రైక్ రేట్ 185.71. ఇంకా మిగిలిన టీం మొత్తం స్ట్రైక్ రేట్ 92.31. ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఏషియా కప్లో టీమిండియా నడిపించింది 2 ప్లేయర్సే. బ్యాటింగ్లో అభిషేక్ శర్మ అండ్ కరెక్ట్ టైంలో వికెట్ తీసిన కుల్దీప్ యాదవ్. మిగిలిన వాళ్ళు అసలు ఇంపాక్టే చూపించలేదు. నెక్స్ట్ ఇయర్ మనం T20 వరల్డ్ కప్కి వెళ్తున్నాం. అవతల ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ టీం వాళ్ళ ప్లేస్ పొజిషన్ని స్ట్రాంగ్ చేసుకుంటుంటే మన వాళ్ళు ఇంకా ప్లేస్ పొజిషన్ని సెట్ చేసుకోవడానికి ఇంకా స్ట్రగుల్ అవుతున్నారు. ఇలా అయితే నెక్స్ట్ ఇయర్ కప్ డిఫెండ్ చేయడం చాలా కష్టమవుతుంది.